ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ఆగస్టు 13 నుంచి అంటే ఆగస్టు 13 2025 నుంచి ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళకి మళ్ళీ కంబ్యాక్ అనేది లైఫ్లో జరగబోతుంది అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇప్పటిదాకా మిమ్మల్ని ఏలినాటి శని ఏదైతే ఉందో అది పట్టి పీడిస్తుంది. మీ శ్రమ అనేది కనబడుతుంది, కానీ దానికి తగినటువంటి ఫలితం అనేది మీకు కనబడట్లేదు. మీరు మొదలుపెట్టిన ప్రతి ఒక్క పని పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆగస్టు 13 నుంచి మీకు రాబోయే ఒక సంవత్సరం దాకా దాదాపు జూన్ 2026 దాకా సూపర్గా ఉండబోతుంది. సాక్షాత్తు దేవగురువు బృహస్పతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కటాక్షించబోతున్నారు. రాహువు నుంచి మీకు విముక్తి అనేది కలగబోతుంది. మీకు సాక్షాత్తు బృహస్పతి నుంచి మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. అదేంటి అని అనుకుంటున్నారా? మీరు ఇప్పటిదాకా ఏదైతే కష్టపడుతున్నారో దానికి తగ్గట్టుగా ఫలితం అనేది రాకపోవడానికి కారణం ఏది అంటే ఏలినాటి శని ఏదైతే మిమ్మల్ని పట్టి పీడిస్తుందో దానికి రిజల్ట్ అనేది మీకు ఆ విధంగా వస్తుంది. కానీ ఇప్పుడు దేవగురు బృహస్పతి ఎవరైతే ఉన్నారో తను పునః నక్షత్రంలోనికి ప్రవేశించబోతున్నారు. ఆగస్టు 13 నుంచి మీకు ఏదైతే గురు బలం ఉందో అది 100కి 100% స్ట్రాంగ్ అవ్వబోతుంది. మేషరాశి వాళ్ళకి దేవగురువు బృహస్పతి నుంచి భాగ్యస్య ఇంకా వేషస్య ఏదైతే ఉందో అవి దశలు మారబోతున్నాయి. మొత్తానికి బృహస్పతి రాహుస్థానం నుంచి వదిలిపెట్టి తన స్వస్థానంలోనికి రాబోతున్నారు. అర్థం కాలేదు కదా? మనం కానీ ఒకవేళ శత్రుస్థానంలోనికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు నివసించామనుకోండి, అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఏమాత్రం కూడా బాగోదు కదా? ఎప్పుడైతే మన సొంత స్థానానికి మన ఇంటికి మనం చేరుకుంటామో దానికి ఉన్నంత హాయి ప్రశాంతత ఇంకేది ఉండదు. ఆ విధంగానే దేవగురు బృహస్పతి తన స్వస్థానానికి రాబోతుంది. అలాగే రాహుస్థానాన్ని విడిచిపెట్టి సాక్షాత్తు తన స్వస్థానానికి తను రాబోతుంది. కాబట్టి తన ఎఫెక్ట్ అనేది మరింతగా చాలా బాగా అనేది ఉంటుంది. ఇప్పుడు రాహు అనేది ఏదైతే ఉందో అది క్రమక్రమంగా మీ దశలో నుంచి తగ్గిపోతుంది. ఆగస్టు 13 నుంచి మీకు దశ అనేది మారిపోతుంది. రాహు స్థానాన్ని విడిచిపెట్టి దేవగురు బృహస్పతి తన స్వస్థానానికి రాబోతున్నారు. కాబట్టి అక్కడ మీరు 100కి 100% మీరు గురుబలం ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక మీదట చెప్పాలి అంటే మీరు పట్టిందల్లా బంగారం. మీరు అడుగుపెట్టిన కాడంతా కూడా మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. ఒకవేళ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి, ఏది ఎలా జరుగుతుంది, ఎలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు జర్నీ చేయాలి అని అనుకుంటున్నారా? అది జాబ్ పరంగా కావచ్చు లేదా ధార్మికంగా కావచ్చు. ఈ రెండింటిలో ఎటువంటి జర్నీ చేసినా కూడా మీకు చాలా బాగా కలిసి అనేది వస్తుంది. మీరు విదేశీ యాత్ర చేయాలనుకుంటున్నారా? అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారా? లేదా అక్కడ స్టడీస్ చేయాలి అని అనుకుంటున్నారా? జాబ్ పరంగా వెళ్ళాలి అని అనుకుంటున్నారా? ఇలా ఏదైనా సరే ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా మంచిగా మీకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇక ఎవరైతే ఇప్పటిదాకా వాళ్ళు మ్యారేజ్ లైఫ్లో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి, ఇక గొడవల మూలాన వాళ్ళకి ఏమాత్రం కూడా మనశ్శాంతి అనేది కలగకుండా డిప్రెషన్కి గురై ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కటి పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. మీ మ్యారేజ్ లైఫ్ అనేది ఏదైతే ఉందో అది చాలా మంచిగా ఇక్కడి నుంచి మళ్ళీ కంబ్యాక్ అనేది జరుగుతుంది. ఇంకా మంచి మీకు అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీకు డబ్బు కానీ ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉందా? ఇప్పటిదాకా మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నా కూడా ఆ డబ్బు అనేది మీకు తిరిగి రాలేదా? ఇక ఇక్కడి నుంచి ఎదురుగానే మీకు డబ్బు అనేది తిరిగి వస్తుంది. ఎక్కడెక్కడైతే మీ మనీ అనేది ఆగిపోయిందో అన్ని చోట్ల నుంచి కూడా మీకు డబ్బు అనేది తిరిగి వస్తుంది. ఇక ఫ్రెండ్స్ బాగా చెప్పుకోవాలి అనుకుంటే ఆగస్టు 13 నుంచి తీసుకొని అక్టోబర్ 18వ తారీఖు దాకా మీ గ్రోత్ ఫ్లో లాగా వెళ్తూ ఉంటుందన్నమాట. మీకు ఎంతైతే గ్రోత్ దొరుకుతుందో అది ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం అనేది ఉండదు. మీరు కొత్తగా ఏదైనా లర్నింగ్ ఫీల్డ్లోకి వెళ్తున్నారా? ఏదైనా కొత్త బిజినెస్లు పెట్టాలి అనుకుంటున్నారా? వాటన్నింటికి కూడా ఇది చాలా సరైన సమయం అన్నమాట. ఇక ఫ్రెండ్స్ మీరు ఈ ఆగస్టు 13 నుంచి ఏదైతే ఉందో మీరు ఏదైనా చెయ్యాలని అనుకుంటే వాటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇప్పటి నుంచి స్టార్ట్ అనేది అయిపోతుంది. కొత్త కారు కొనాలి అనుకుంటున్నారా? ఎటువంటిదైనా సరే ఇప్పటిదాకా మీరు అనుకోవటమే సరిపోతుంది, కానీ దాన్ని ఆచరించడం అనేది జరగలేదు. ఎందుకు అని అంటే రాహు ప్రభావం మరింతగా ఉండడంతో మీరు అనుకునేవి అనుకున్నట్లుగా ఉండిపోయినాయి తప్ప అవి ఎప్పుడూ కూడా ఆచరణలోకి రాలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు అనుకున్న ప్రతి ఒక్క పని కూడా మీరు చేస్తారు. ఎందుకు అని అంటే మీరు ఇప్పుడు దేవగురువు బృహస్పతి అంతా మంచి స్ట్రాంగ్ ప్లేస్లో ఉన్నారు. ఇక ఇంకొకటి చెప్పాలి అని అనుకుంటే కనుక మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా అది
చాలా బాగా కలిసి వస్తుంది. మీకు కోర్టులో ఏవైనా కేసులు పెండింగ్‌లో ఉండిపోయినా, మీకు రావాల్సినవి ఏదైతే ఉందో అది మీ హక్కులోకి రాలేదు అని అనుకుంటే, అవి కూడా ఇక్కడి నుంచి మీకు అంతా పాజిటివ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇక మెయిన్‌గా చెప్పాలి అని అంటే, మన జాతకం అనేది ఏదైతే ఉందో, ఆ జాతకంలో మీరు చూసుకోవాల్సింది ఏంటి అని అంటే గనక, ఒకవేళ ఎవరైనా చూపియాలి అని అనుకున్నా, లేదా మీకు కాస్త అవగాహన గాని ఉంటే, మీరు చూడాల్సింది ఏంటి అని అంటే, మీ జాతకంలో దేవగురువు బృహస్పతి ఎవరైతే ఉన్నారో తను 6, 8, 10, 12 స్థానంలో లేకుండా ఉండడం చూసుకోండి. ఒకవేళ అలా ఉంది అని అనుకుంటే దానికి పరిహారం తెలుసుకుందాం. ఇప్పుడు అలా స్థానంలో లేదు అని చెప్పేసి ఉంటే మాత్రం మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. ఇందాక మనం అనుకున్నట్లుగా మీరు పట్టిందల్లా బంగారం అనేది జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్ రెండోదొచ్చేటప్పటికి మీ పెద్దవాళ్ళతో మీరు ఎంత వీలైతే అంత కలిసిమెలిసి అనుకూలంగా ఉంటారో, వాళ్ళు చెప్పిన మాట మీరు వింటారో, మీకు మరింత మంచి అనేది కలుగుతుంది. వీలైనంత వరకు కూడా మీ పెద్దవాళ్ళతో సహకరించి వాళ్ళు అనుమతి తీసుకొని ఏదైనా కానీ స్టార్ట్ చేయండి. కొనడం అనేది చేయండి. పెద్దవాళ్ళు ఆశీస్సులు ఎప్పుడూ కూడా మనకి చాలా మంచి జరుగుతూ ఉంటుంది. సో, మీరు కూడా చేయాల్సిన పని అయినా సరే వాళ్ళని అనుమతి తీసుకొని వాళ్ళతో ఒకసారి విచారించి ఇలా చేయాలి, ఇలా కొనాలి అనుకుంటున్నామని చెప్పేసి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడుకొని చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక చాలామందికి ఎవరైతే ఇప్పటినుంచో వాళ్ళకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ పెళ్లి అనేది అవ్వకుండా ఏదో ఒక కారణంతో ఆ సంబంధం అనేది కుదరకపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడి నుంచి మీకు అది కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక మంచి మంచి సంబంధాలనేవి వస్తాయి. ఇక ఫ్రెండ్స్ మీరు చేయాల్సిన కొన్ని పనులు ఫస్ట్ మీరు చేయవలసిన ఒక మంత్రాన్ని జపించాలి. అదేంటి అని అంటే ఓం గురవే నమః అనే మీకు వీలైనంత వరకు రోజు మొత్తం మీద ఎంతసేపు వీలైతే అంతసేపు ఓం గురవే నమః అనే మంత్రాన్ని జపించండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామం చదవడం వస్తే మరింత మంచిది. అది చదవండి. చదవడం లేకపోతే కేవలం కనీసం వినడానికైనా ట్రై చేయండి. ఇక మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా రాళ్ళ గురించి తెలిసి ఉంటే ముఖరాజ్ రింగ్‌కి సంబంధించిన రింగ్ ఏదైతే ఉందో అది ధరించండి. ఇంకా అది వేసుకుంటే మరింత బాగుంటుంది. ఇక వీలైనంత వరకు కూడా యెల్లో కలర్ దుస్తులు వేసుకోవడం, యెల్లో కలర్ వస్తువుల్ని వాడుకోవడం, యెల్లో కలర్ ఫుడ్ అనేది తీసుకోవడం, అలాగే యెల్లో కలర్ బట్టల్ని వేసుకోవడం చేస్తే మరింత మంచిది. దాంతోపాటు ఈ యెల్లో కలర్‌కి సంబంధించిన వస్తువులు, భోజనం అలాగే బట్టలు ఎవరికైనా దానం చేస్తే ఇక మీకున్న కాస్తో కూస్తో ఏదైనా దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్ మేషరాశి వాళ్ళు ఇక మీరు ఎటువంటి దానికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీరు పట్టిందల్లా బంగారమే. ఇక్కడి నుంచి మీకు ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి మంచి అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా! మీది కూడా మేషరాశి అయితే మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.